సుమనస క్రియేషన్స్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. శ్రావణ మంగళగౌరి వ్రతము. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత. అలాగే మన సంస్కృతిలోని తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు వంటివన్నీ వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని 12 నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ వాటిలో శ్రావణమాసం ఎంతో ఉత్కృష్టమైనది. ముఖ్యంగా శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడం వల్ల వ్రతాల మాసంగా పేరు పొందడంతో పాటు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడుతోంది. శ్రావణమాసం వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం. ఆ తరువాత శ్రావణమాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం మంగళగౌరి వ్రతం. దీనికే శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని పేర్లున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడని పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగగా, శ్రీకృష్ణుడు మంగళగౌరి మహాదేవత, ఆ పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార విషయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించే గ్రహరాజై మంగళవారానికి అధిపతి అయి వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణ మాస మంగళవారములలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పాడు. కథనం పురాణకాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు చేయాలి. అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి వారం అంటే మొదటి మంగళవారం నాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని చేయాలి. ఒకవేళ ఏదైనా ఆటంకాలు ఏర్పడితే ఏదైనా ఒక వారం కానీ 2 వారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలు కలగదో అన్ని మంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాలు చేసుకోవచ్చును. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొత్తం వరుసగా 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి. వ్రత నియమాలు. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త గాని లేక ఇతర ముత్తైదువుల సహాయంతో గాని వ్రతాన్ని ఆచరించవచ్చును. వ్రతాన్ని చేసే రోజు ఉదయం నిద్రలేస్తూనే ముందుగా భర్త పాదాలకు, అనంతరం తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందాలి. వ్రతం ఆచరించే నాటి ముందు రోజు రాత్రి పలహారం భుజించి ఉపవాసం ఉండడం శ్రేష్టం. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 మంది ముత్తైదువులు పేరంటానికి పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి. అయితే కొన్ని ప్రాంతాలలో మొదటి వారం 5 మంది, రెండో వారం 10 మంది, ఈ విధంగా రెట్టింపుతో ముత్తైదువులను ఆహ్వానించి వాయనాలు ఇచ్చే ఆచారం ఉంది. ఇది చేసేవారి శక్తిని బట్టి ఉంటుంది. మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, వాయనముకు అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె గుడ్డ, గంధము,
పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, పసుపు తాడు, కత్తి, దీపపు చెమ్మెలు, హారతి ఇవ్వడానికి అవసరమైన చెమ్మెలు, గోధుమ పిండి లేదా బియ్యముతో కానీ చేసిన ప్రమిదలు, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యము, కొబ్బరికాయ, శనగలు మొదలైనవి. శ్రావణ మంగళగౌరి వ్రతకథ. పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు. భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానం కలుగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే ఒక బంగారు పళ్ళెములో భిక్ష తీసుకురాగా సాధువు ఈ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను. కారణమేమియో చెప్పుమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపమని ఉపాయము చెప్పి వెళ్ళెను. పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగుడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్యకు ఇవ్వమని ఆనతిచ్చెను. అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలములను తుంచి మూటగట్టుకొని వచ్చెను. మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను. అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్ద చేశారు. ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగెను. దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయం గల విషయము చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను. ఇది విని తల్లి, నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చెదను అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను. మార్గమధ్యమున వారు ప్రతిష్ఠానగరమును చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోటయందు సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను. ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవ, ముండ అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనమును ఇచ్చెనుగాన యా వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను. ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను. వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నదిగాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టుమని ఆనతినిచ్చెను. సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది. సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త తొడమీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిదురించెను. తెల్లవారక మునుపే వారదత్తుని మేనమామ అతనిని మేల్కొలిపి కాశీకి తీసుకొని పోయెను. సుశీల లేచి తన భర్త కనుబడుటలేదు అనే విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారము కనిపించెను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుప యత్నమును తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసెదనని పలికి మంగళగౌరీ పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు కాంచెను. ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరీ మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీయకమును చూపెను. వారు
వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులని కాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులిరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరీ వ్రతమాచరించుచు సుఖముగా ఉండిరి. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరీ వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి. వ్రతకథ సంపూర్ణం. శ్రావణమాసమే అతి పవిత్రము సౌభాగ్యదాయము ఈ నోము. పసుపు కుంకుమల కాచి రక్షింపుము మంగళహారతులిచ్చెదము. మంగళమ్మును గైకొను తల్లి చల్లగా చూసే శ్రీ గౌరీ దేవి నీకిదే మంగళహారతి వరములనిచ్చే మాతవుగా. శ్రావణమాసమే అతి పవిత్రము సౌభాగ్యదాయము ఈ నోము. పసుపు కుంకుమల కాచి రక్షింపుము మంగళహారతులిచ్చెదము. వివాహమైన మొదటి ఏడుగా మొదలుగా 5 వత్సరములు భక్తి శ్రద్ధలతో మే చేసదము మంగళవారము ఈ నోము. ముత్తైదువులకు వాయణమిచ్చి మనసున నిన్నే నిలిపెదము. నిరతము మమ్ము కాపాడు తల్లి 5వ తనమును మాకిమ్ము తల్లి. శ్రావణమాసమే అతి పవిత్రము సౌభాగ్యదాయము ఈ నోము. పసుపు కుంకుమల కాచి రక్షింపుము మంగళహారతులిచ్చెదము. పూలు పండ్లు పసుపు కుంకుమతో నీ పూజనమే చేసెదము. పుణ్య స్త్రీలుగా కరుణించవే మా మంగళగౌరీ మాతవుగా. ప్రేమతో మే చేసిన నైవేద్యం ఆరగింపుము మా తల్లి. మరవక నీవే మా ఇంటిలోన స్థిరముగా నివసించగరావమ్మ. శ్రావణమాసమే అతి పవిత్రము సౌభాగ్యదాయము ఈ నోము. పసుపు కుంకుమల కాచి రక్షింపుము మంగళహారతులిచ్చెదము. మంగళమ్మును గైకొను తల్లి చల్లగా చూసే శ్రీ గౌరీ దేవి నీకిదే మంగళహారతి వరములనిచ్చే మాతవుగా. శ్రావణమాసమే అతి పవిత్రము సౌభాగ్యదాయము ఈ నోము. పసుపు కుంకుమల కాచి రక్షింపుము మంగళహారతులిచ్చెదము. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.